నమస్తే వెల్కమ్ టు జీవన రేఖ నేను జ్యోత్స్న కాళ్లలో సిరలవాపు ప్రాణాంతకమా అధిక ఉప్పు వాడకం వల్ల కాళ్లలో సిరలవాపు వస్తుందా బీపీ షుగర్ వ్యాధి ఉన్నా కూడా సర్జరీ చేసుకోవచ్చా సిరల సమస్యలను నరాల సమస్యగా పొరబాటు పడుతున్నారా సిరలవాపు వ్యాధికి ఆధునిక చికిత్సా విధానాలు ఎవిస్ హాస్పిటల్ ఎండి ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అయితే మీకు ఎటువంటి సందేహం ఉన్నా కూడా స్క్రీన్ పైన నంబర్స్ కి కాల్ చేయండి నమస్తే డాక్టర్ వెల్కమ్ టు స్టూడియో హలో అండి డాక్టర్ చెప్పండి వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి అసలు సో ఈ వారికోస్ వెయిన్స్ ఒక చాలా కామన్ ప్రాబ్లం ఇట్ ఎఫెక్ట్స్ నియర్లీ 16 to 18% ఆఫ్ ద పీపుల్ అంటే మనం ఈరోజు ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి 100 మందిని తీసుకొచ్చి మనం బలవంతంగా స్కాన్ చేస్తే 16 నుంచి 18 మందికి వారికోస్ వెయిన్స్ ఉంటాయి సో ఇట్స్ ఎ వెరీ కామన్ ప్రాబ్లం ఇట్స్ ఎ వెరీ ఫ్రీక్వెంట్ ప్రాబ్లం బట్ ఇవి రెండు ఒక పక్కన పెడితే ఇట్స్ మోస్ట్ మిస్డయాగ్నోస్ ప్రాబ్లం అంటే దీని మీద అవగాహన డాక్టర్స్కి లేదు అంటే వాళ్ళు ట్రీట్ చేసే డాక్టర్స్కి చాలా తక్కువ మందికి ఉంది పేషెంట్స్కి చాలా తక్కువ మందికి ఉంది అండ్ ఇవన్నిటి వల్ల ఏంటంటే ఈ ప్రాబ్లం నెగ్లెక్ట్ అయిపోయి ప్రాణాంతకం అవుతుంది ప్రాణాంతకం అంటే వెరికోస్ వెయిన్స్ రాగానే ప్రాణం పోతుందని నా ఉద్దేశం కాదు కాకపోతే దీన్ని ఎలా నెగ్లెక్ట్ చేయటం వల్ల రకరకాల సెప్టిక్ కాంప్లికేషన్స్ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ లేదంటే మరికొంతమందికి ఈ కాళ్ళలో విపరీతమైన నొప్పి వచ్చి పని మానేయటం చాలామంది కాళ్ళ పుండ్లు పట్టడం ఇలాంటివన్నీ కూడాను వెరికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేస్తే వచ్చే పరిణామాలు కాళ్ళలో పడే పుండ్లకి 85% కారణం వారికోస్ వెయిన్స్ చాలామంది షుగర్ వల్ల లేకపోతే దెబ్బ వల్ల అట్లా అనుకుంటారు అలా కాదండి మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ లెగ్ అల్సర్ ఫుట్ అల్సర్ ఈజ్ బికాస్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ 85% ఆఫ్ బికాస్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ సో వాటంతట వాటి పుండ్లు పడిపోతూ ఉంటాయి వాటంతట పుండ్లు పడతాయి మరి కొంతమందికి ఏంటంటే ఆ కాళ్ళలో ఏదో తెలియని దెబ్బ చిన్నది ఏదో స్కూటర్ సైలెన్సర్ తగలటమో కిక్ రాడ్ తగలటమో లేదంటే ఏదో కాళ్ళు ఏదో దురద వేసి గోక్కోవటమో ఇట్లాంటి ట్రివియల్ ట్రామా అంటే అది పెద్ద దెబ్బ కాదు ట్రివియల్ ట్రామా అంటే చాలా చాలా ఇన్సిడెంటల్గా అయిన ప్రాబ్లమ్ను అలా తగ్గకుండా ఉండిపోతుంది సపోజ్ నిజంగా సైలెన్సర్ కొంచెం కాలు నల్లబడితే అదొక వారమో 2 వారాలకో తగ్గిపోవాలి ఈ పేషెంట్స్కి కొన్ని నెలల తరబడి ఆ పుండ్లు మానకపోవడం డిలేడ్ హీలింగ్ ఆఫ్ వూండ్స్ నాన్ హీలింగ్ ఆఫ్ వూండ్స్ ఇవన్నీ కూడాను వారికోస్ లక్షణాలు ఈ లక్షణాలని మనము బాగు చేయాలంటే ఫస్ట్ లోపల నుంచి రక్త సరఫరా వ్యవస్థని బాగు చేస్తేనే అవి బాగవుతాయి ఆ బయట దానికి ఆయింట్మెంట్లు పుండ్లుకి పౌడర్లు ఇట్లాంటివి రాస్తుంటే ఈ ప్రాబ్లం ఇంకా విషమించి అలా పెరిగిపోతూ ఉంటుందన్నమాట అండ్ డాక్టర్ వీటికి రీజన్స్ ఏంటి డాక్టర్ రైట్ సో ఈ వారికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయి దానికి రీజన్ ఏంటి చాలామంది అడుగుతూ ఉంటారు కొంతమంది ఇది ఆహార పరిమితులు ఆహారం ఏమైనా తప్పు తీసుకోవటం వల్ల వచ్చిందా లేదంటే ఏదైనా వేరే కారణాల వల్ల ఉందా రియల్గా చెప్పాలంటే ఇది ఒక జెనెటిక్ ప్రాబ్లం అండి 95% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీస్లో వెరికోస్ వెయిన్స్ రన్ అవుతుంటుంది కాబట్టి ఆ పరంగా వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ వస్తాయి అండ్ వెరీ ఫ్యూ పీపుల్లో యాక్చువల్లీ వారికోస్ ఫ్రెష్గా వచ్చేది చాలా తక్కువ ఓన్లీ 15% అలా వస్తాయి సో మన జనువుల్ని మనం మార్చలేం కాబట్టి ఏదో ఆహార పరిమితుల వల్ల ఆహారం మార్చుకోవటం వల్ల వీటి వల్ల వారికోస్ పెరగడము తగ్గడము జరగదు సో అట్లాంటి ప్రయాసాలు చేయటం వేస్ట్ దానికి స్పెసిఫిక్గా ఎక్సర్సైజ్లు అంటూ కూడా పెద్దగా ఏమీ ఉండవు దీన్ని ప్రిడామినెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వారికోస్ వచ్చిన తర్వాత నిల్చునే ఉద్యోగాలు ఎక్కువగా చేసుకుంటే ఈ వచ్చిన తీవ్రత పెరుగుతూ వస్తుంది అది ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంటుంది అనమాట సో అలాంటి వాళ్ళు కొంచెం నడుస్తూ ఉండాలి ఫ్రీక్వెంట్గా మూవ్ అవుతూ ఉండాలి ఎక్కువగా నిల్చుకునే జాబ్స్ ఉండేవాళ్ళు మనం ఎక్కువగా చూస్తాం కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వెరికోస్ వెయిన్స్ నిల్చోవడం వల్ల ఇవి రావడానికి జెనెటిక్ ఇష్యూస్ ఆ వచ్చిన వెరికోస్ వెయిన్స్ యొక్క తీవ్రత పెరగడం మాత్రం నిల్చునే జాబ్స్లో ఎక్కువగా చూస్తాం సో చాలామంది నాకు వచ్చి అడుగుతారు నేను జాబ్ మానేనా రేపటి నుంచి అని జాబ్ మానేస్తే కుదరదు ఈ వెరికోస్ వెయిన్స్ ట్రీట్ చేస్తే మాత్రమే తగ్గుతాయి ఇది ఒక జెనెటిక్ ప్రాబ్లం సో జాబ్ మానేసినంత మాత్రాన మీ జనువులు మారవు కాబట్టి ఇది ట్రీట్ చేస్తే తగ్గుతాయి అండ్ డాక్టర్ నేను ఇంట్రోలో చెప్పాను కదా అంటే ఉప్పు వాడకం వల్ల ఏమైనా ఇట్లా వస్తుందా అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా అంటే అలా ఉంటుందా లేదంటే వచ్చిన వాటి తీవ్రత ఈ ఉప్పు వాడకం ఎక్కువ ఉండడం వల్ల పెరుగుతుందా అంటే ఇక్కడ మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి అపోహ ఏంటంటే ఉప్పు తింటే వాపులు వస్తాయి అంటారు కాబట్టి ఈ వాపులు దానివల్ల అనుకుంటుంటారు సో అగైన్ ఇందాక నేను చెప్పినట్టుగా ఎటువంటి ఫుడ్ రిలేషన్షిప్ లేదండి ఆఫ్ కోర్స్ మీకు హైపర్ టెన్షన్ అంటే రక్తపోటు వ్యాధి ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఉప్పు కన్సిడరేషన్లు తీసుకొని తక్కువ తీసుకోవాలి బట్ మా వారికోస్ వెయిన్స్ పెరగడానికి కానీ తగ్గడానికి కానీ వాటికి ఎటువంటి సంబంధం కూడా ఉప్పుతో లేదు సార్ కాలర్ ఉన్నారు హుస్సేన్ గారు ఖమ్మం నుంచి హుస్సేన్ గారు హలో మాకు షుగర్ బాగా ఎక్కువ ఉంటుందండి అలాగే నమస్తే అండి చెప్పండి నమస్తే అండి హుస్సేన్ గారు మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి వింటున్నారు మాకు షుగర్ ఎక్కువ ఉంటుందండి షుగర్ తగ్గట్లేదు ఏ వేసుకున్నా కూడా షుగర్ ఎక్కువ ఉంటుంది సార్ అలాగే
సో బేసిక్గా షుగర్ అంటే ఇది మన డిస్కషన్ ఏంటంటే ప్రిడామినెంట్గా రక్త సరఫరా వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం. ఒక డయాబెటాలజిస్ట్ని మీరు కలవాలి, షుగర్ స్పెషలిస్ట్ని కలవాలి. కలిస్తే వాళ్ళు ఏంటంటే మొదట్లో ఇలాంటి ఇన్సులిన్ మార్పులు ఇవన్నీ చేసి చూస్తారు. దానికి తగ్గకపోతే మీకు 24 hours లేకపోతే 1 week అట్లా గ్లూకోజ్ మానిటరింగ్ పెట్టి ఏ టైంలో షుగర్ మారుతుంది అంతా చెక్ చేసి దాన్ని బట్టి మీ ఇన్సులిన్ మారిస్తే తగ్గుతుంది. డెఫినెట్గా ఒక మంచి కరెక్ట్ స్పెషలిస్ట్ని కలవండి, తగ్గుతుంది. బట్ ఇవాళ టాపిక్ ఆఫ్ డిస్కషన్ అంటే దీని నేచర్లోకి ఇది రాదు. ఇవాళ మనం వాస్కులర్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాం. సార్ కాలర్ ఉన్నారు అంజయ్య జగిత్యాల నుంచి. అంజయ్య గారు చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి. మా అమ్మాయికి కీళ్ళ వాతం వచ్చింది, నడుస్తలేదు, మందులు వాడిన తగ్గుతలేదు. ఏం జాగ్రత్త తీసుకొని ఎక్కడికి పోవాలి? సో దాన్ని జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. చిన్నపిల్ల అయితే చిన్నప్పుడు కానీ వచ్చి ఉంటే దాన్ని జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. అది వాస్కులర్ ప్రాబ్లం కాదు. మన డిస్కషన్ ప్రవృత్తిలోకి అది పర్వ్యూలోకి అది రాదు ఇప్పుడు. బట్ డెఫినెట్లీ దానికి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయి. అంటే ఓపెన్గా చెప్పాలంటే మాతా అమృతానందమయ్యి అని కొచ్చిన్లో ఒక పెద్ద హాస్పిటల్ ఉంది. అక్కడ పీడియాట్రిక్ రుమటాలజీ డిపార్ట్మెంట్ ఉంది. అంటే ఈ పిల్లలు కొంత చిన్న వయసు వాళ్ళకి వచ్చే కీళ్ళవాతం కోసము ట్రీట్మెంట్ చేసే స్పెషలిస్ట్ విభాగం అక్కడ సిఎంసి వెల్లూరు ఇట్లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఉంటాయి. అక్కడికి వెళ్ళి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ రోజుల్లో ఇది మంచిగా కంట్రోల్ చేయొచ్చు. బట్ నా పర్టికులర్ డిస్కషన్లోకి ఇది రాదు. సార్ ఈ వెరికోస్ వెయిన్స్కి సంబంధించి అంటే ఎటువంటి స్టేజెస్ ఉంటాయా, అది ఏ విధంగా ఉంటాయి? రైట్. సో ఈ వారికోస్ వెయిన్స్ ఒకసారి ఉన్నాయి అని చెప్పిన తర్వాత దీనిలో బేసికలీ కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజెస్ మనం డిస్కస్ చేసుకునే ముందు ఒక మాట ఏమనుకోవాలంటే ఈ స్టేజెస్ మనం చెప్పుకునేది ఏంటంటే ఇద్దరు డాక్టర్లు వాళ్ళ మధ్యలో మాట్లాడుకోవడానికి చేసుకునే డిస్కషన్ పాయింట్లు ఈ స్టేజ్లు. ఈ స్టేజ్లు ఏంటి కాదు అంటే ఎవరు కాళ్ళు వాళ్ళు చూసుకొని నాకు ఎర్లీ స్టేజ్, నాకు లేట్ స్టేజ్ అని వాళ్ళ మట్టుకు వాళ్ళు సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకోవడానికి ఆ స్టేజీలు అనేది పెద్దగా ఉపయోగపడవు. ఇకపోతే స్టేజీలకు వచ్చామంటే ఎర్లీ స్టేజెస్లో వెయిన్స్ కనిపించినట్టు ఉంటాయి. అండ్ దానివల్ల ఎటువంటి నొప్పి కానీ బాధ కానీ వాపు కానీ కలర్ మారడం కానీ ఉండదు. సెకండ్ స్టేజ్కి వచ్చేటప్పటికి కాళ్ళలో కలర్ మారటము, ఈ వెయిన్స్ ఉబ్బటము, వెయిన్స్ యొక్క డయామీటర్ 3 mm ఎక్కువ పెట్టడము, కాళ్ళు దురదలు పెట్టడము, సాయంకాలం అయితే నొక్కి పెడితే బెటర్ అనిపించడము అంటారు. దాన్ని సిమ్టమాటిక్ వారికోస్ వెయిన్స్ అంటాం. మూడో స్టేజ్కి వచ్చేటప్పటికి కాలు ఆ మోకాలు కింద భాగం అంతా నల్లగా ఇప్పుడు మనం కొన్ని స్లైడ్ షోలో చూస్తున్నట్టుగా కొంచెం నల్లగా తయారై కొంతమందికి ఆ కాలు బాగా నొప్పి ఉంటుంది. కొంతమందికి ఆ కాలు ఆ స్కిన్ అంతా ఆ చర్మం తన నార్మల్ సౌందర్యాన్ని కోల్పోయి అదొక షైనీగా మెరుస్తున్నట్టు ఉంటుంది. అండ్ లాస్ట్ స్టేజ్లో కాళ్ళలో పుళ్ళు పడతాయి. ఏ స్టేజ్లో అయినా మనం పనికిరాని ఆయింట్మెంట్లు, క్రీములు, కొబ్బరి నూనె ఇట్లాంటివి పెడితే ఈ స్టేజ్ తొందరగా ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఇంతకు చెప్పినట్టుగా ఇది చర్మరోగం కాదు, చర్మరోగంలాగా అనిపిస్తుంది మాత్రమే. అండ్ ఆ చర్మరోగంలాగా అనిపిస్తుంది కానీ ఊరికే చర్మంకు సంబంధించిన ఆయింట్మెంట్లు పెట్టుకుంటే ఇది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో దాని మీద మనం అటెన్షన్ పే చేయాలి. బట్ అగైన్ ఈ స్టేజ్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఒక ట్రైన్డ్ వాస్కులర్ డాక్టర్ మీకు నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చేసి కాసేపు ఎగ్జామిన్ చేసి మీ పల్సెస్ చూసి అంతా డిసైడ్ చేసిన తర్వాత డిస్కస్ చేసుకునేదే స్టేజు. మిమ్మల్ని మీరు కాల్ చూసుకొని చెప్పుకునేది స్టేజ్ అవ్వదు. ఓకే డాక్టర్ కాలర్ ఉన్నారు జయప్రకాష్ గారు గద్వాల నుంచి. జయప్రకాష్ గారు నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. చెప్పండి. జయప్రకాష్ గారు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మీ సమస్య ఏంటో డైరెక్ట్గా డాక్టర్ గారికి చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి గారు. మా భార్య 50 years అండి. హలో చెప్పండి. మా భార్యకు 50 years వెరికోస్ ఉంది. అలాగే అదే ఇప్పుడు ఈ యాంకిల్ దగ్గర ఎడమకాల యాంకిల్ దగ్గర బాగా వాపు ఉంది. వాపు. సో వారికోస్ ఉన్న వాళ్ళలో మీరు చేస్తున్నాము కింది నుంచి పైకి మా భార్యకి కేరళ ఆయిల్స్తో కనిపిస్తుంది. సో ఈ మోకాలు కింద భాగము వాయటము ఆ వెయిన్స్ ఉండడం అనేది వెరికోస్ వెయిన్స్ వల్ల వస్తుంది. ఆడవాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. మడం భాగంలో వాపు చాలా ఎక్కువ వస్తుంది. అండ్ ఈ స్టేజ్లో దాన్ని పట్టించుకోకపోతే కాళ్ళు పుండ్లుగా కూడా మారుతాయి. సో అక్కడ స్కిన్ బాగా స్ట్రెచ్ అయ్యి రప్చర్ అయిపోతుంది. సో పుండ్లు కూడా నేను చెప్పినట్టుగా కాళ్ళ పుండ్లు కూడా రావడానికి ఇదే రెస్పాన్సిబుల్. సో డెఫినెట్గా దీన్ని తొందరగా ట్రీట్ చేయాలి. ఆ కింది ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి. సో మేమేం చేస్తామంటే అట్లీస్ట్ మా హైదరాబాద్ క్లినిక్లో అందరికీ నిల్చునే పొజిషన్లో స్కానింగ్ కలర్ డాప్లర్ అనే పరీక్ష ఫ్రీగానే చేస్తాం. ఇలా చేసే ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది. ఐడెంటిఫై అయితే మనకు నిజంగా ప్రాబ్లం తెలుస్తుంది. ఆ తర్వాత ఆ పిమ్మట ట్రీట్మెంట్ కరెక్ట్గా చేయడం అవుతుంది. కానీ జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే డాక్టర్స్ మళ్ళీ స్కానింగ్కి బయటికి పంపిస్తారు. ఒక ప్రాబ్లం ఏంటంటే దానివల్ల ఖర్చు ఎక్స్ట్రా భరించాల్సి వస్తుంది పేషెంట్స్కి. రెండోది ఏంటంటే ఆ స్కానింగ్ చేసే డాక్టర్కి ట్రీట్మెంట్ చేసే విధానం తెలియకపోవడం వల్ల ఇక్కడ దిస్ లాట్ ఆఫ్ స్లిప్ అనమాట. ఆ స్కానింగ్ మెథడాలజీకి ఈ డాక్టర్ చేసే ట్రీట్మెంట్కి చాలా తేడా వచ్చేసి
దానివల్ల చాలా కేసెస్ ఫెయిల్ అవుతుంటాయి. సో డెఫినెట్గా మీరు ఏంటంటే ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, బట్ ఆ వెళ్ళే డాక్టర్ దగ్గర కంప్లీట్గా స్కానింగ్ ఫెసిలిటీ ఫ్రీగా ఉండాలి అండ్ వాళ్ళు చెక్ చేసి మీకు ఐడెంటిఫై చేసి చెప్పాలి. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు సలీం జగిత్యాల నుంచి. సలీం గారు నమస్తే సార్. చెప్పండి గారు. నేను దుబాయ్ లా సూపర్ మార్కెట్ లా మొత్తం నడిచి అదే నిలబడి పని చేస్తుండే సార్. అలాగే అయితే ఇప్పుడు మీకు టీవీ మీద చూపెడతారు కదా, సేమ్ అట్లనే ఉన్నది సార్. ఒక కాలుకు బాగా ఉన్నది, సేమ్ అవి బయటికి వచ్చినాయి. ఎంటికలు కూడా పోయినాయి సార్ కింద. అది కాలుకి ఎంటికలు ఉంటది కదా, అర్థమైంది. మొత్తం కాలుకి బాగా ఉన్నది, ఇంకో కాలుకి కొంచెం తక్కువ ఉన్నాయి సార్. కానీ మచ్చలు అయితే బ్లాక్ గా అట్లానే కనిపిస్తున్నాయి. సో బ్లాక్ మచ్చలు వచ్చాయి అంటే సివియర్ వ్యారికోస్ వెయిన్స్ అండి. తీవ్రమైన వ్యారికోస్ వెయిన్స్ 8 నుంచి 10 ఏళ్ళకి మించి కూడా నెగ్లెక్ట్ చేయడం వల్లనే కాళ్ళల్లో నలుపు అనేది ఏర్పడుతుంది. సో డెఫినెట్గా దీన్ని ట్రీట్ చేయాలి. సో నేను చెప్పినట్టుగా మా దగ్గర హైదరాబాద్కి వచ్చిన ప్రతి పేషెంట్కి ఏంటంటే మా బ్రాంచీలు హైదరాబాద్లో, వైజాగ్లో, విజయవాడలో, చెన్నైలో, బెంగళూరులో, కోయంబత్తూరులో, హుబ్లీలో ఉన్నాయి. సో ఎక్కడికైనా వచ్చి చేయించుకోవచ్చు. బట్ ఏంటంటే వచ్చినప్పుడు మేము ఏంటంటే అందరికీ ఉచితంగానే హైదరాబాద్లో స్కాన్ చేసేస్తాం. స్కాన్ చేస్తే ఏంటంటే ప్రాబ్లం మాకు క్లియర్గా ఐడెంటిఫై అయిపోతుంది. అండ్ అదే రూమ్లో అదే స్కానింగ్ మిషన్ పట్టుకొని థియేటర్కి తీసుకుపోయి లేజర్ చేస్తాం కాబట్టి ఎక్కడ దెర్ ఇస్ నో స్లిప్ అనమాట. స్లిప్ అవ్వదు కాబట్టి ప్రాబ్లం పూర్తిగా క్యూర్ అయిపోతుంది. బట్ ఇది ఒకవేళ మీరు ట్రీట్ చేసుకోకపోతే ఆ నల్ల మచ్చలు అట్లాగా అక్కడ చర్మం పల్చబడిపోయి పుండ్లు అయిపోతాయి. సో ఇందాక నేను చెప్పినట్టుగా 85% ఆఫ్ లెగ్ అల్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ వ్యారికోస్ వెయిన్స్. ఒకసారి పుండు పడిన తర్వాత ఇదే ట్రీట్మెంట్, నేను చేసే ట్రీట్మెంటే కనీసం 3 నుంచి 5 ఇంతలు కష్టమవుతుంది అండ్ మీ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. సో దీని మీద ఇప్పుడు తొందరగా అటెన్షన్ తీసుకోండి, తొందరగా ట్రీట్ చేయించుకోండి. సార్ కాలర్ ఉన్నారు చైతన్య రాజమండ్రి నుంచి. చైతన్య గారు. హలో చెప్పండి అమ్మగారు. అదేనండి, నాకు అది కాళ్ళు మీరు చెప్తున్నారు కదండి ప్రోగ్రామ్, వాస్కులర్ సమస్య వచ్చింది. అది అలాగే దాన్ని ఎలా ట్రీట్ చేయించుకోవాలి, ఏం చేయాలి, అసలు దేనివల్ల వస్తుందా సమస్య అని. అలాగే సో దేనివల్ల అంటే నేను చెప్పినట్టుగా జెనెటిక్స్ అండి. ఎవరికో మీ జన్యువుల్లో ఈ వ్యారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీకు వచ్చింది. కొంతమందికి అధిక బరువు వల్ల వస్తుంది, కొంతమందికి ఎక్కువగా నిల్చోవడం వల్ల కూడా మనం ఎక్కువగా వ్యారికోస్ వెయిన్స్ చూస్తాం. దాని ఆన్సర్ అది. రెండోది ట్రీట్మెంట్ అనేటప్పటికీ ట్రీట్మెంట్ జస్ట్ వెయిన్స్ కనిపించినందుకు ట్రీట్ చేయకూడదండి. ఆ వెయిన్స్ కనబడడంతో పాటు ఆ వెయిన్ యొక్క కొలతలు ఎలా ఉన్నాయి, వెయిన్ డయామీటర్ ఎలా ఉంది, దాంతోపాటు మీకు ఏమైనా నొప్పి ఉందా, బాధ ఉందా అని మేము ఒక వీనస్ క్లినికల్ సివియారిటీ స్కోర్ అని ఒక స్కోర్ తీసుకుంటాం. దీనివల్ల ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి అని రాసుకుంటాం. ఒక్కొక్క సిమ్టమ్కి కొన్ని పాయింట్లు ఇచ్చి ఈ పాయింట్ల ప్రకారం మీ నంబర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా డిసైడ్ చేసి మీకు ఏం చేస్తే బాగుంటుందని డిసైడ్ చేస్తాం. అవన్నీ అయిన తర్వాత లాస్ట్ స్టెప్లో అవసరం ఉంటే ఈ వెయిన్స్ కానీ నిజంగా సిమ్టమాటిక్గా ఉండి దానికి ట్రీట్మెంట్ చేయాలనుకుంటే ఒక చిన్న సూది పెట్టి ఈ స్కానింగ్ మనం ఏదైతే ఐడెంటిఫై డయాగ్నోసిస్కి వాడేమో అదే స్కానింగ్ వాడుకుంటూ ఆ సూదిలోంచి ఒక వైర్ పంపించి ఈ లోపల వెయిన్స్ అన్ని కరిగిపించేస్తాం. అదొక 15-minute ప్రొసీజర్. అది అయిన 2-3 అవర్స్కి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం ఉండదు కాబట్టి సేమ్ డే సాయంకాలం నుంచి పనులు చేసుకోవచ్చు, నడుచుకోవచ్చు. ఈ 24వ తారీఖున డాక్టర్ వినయ్ నా కొలీగ్ రాజమండ్రి వస్తారు. ఆ కిందిచ్చిన నెంబర్ కాల్, పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేస్తే మా కాల్ సెంటర్ నుంచి అతని అపాయింట్మెంట్ మీకు బుక్ చేస్తారు. వారికి చూపించండి, డెఫినెట్గా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు స్టేజెస్ అంటే అవి డాక్టర్స్ వరకే పరిమితం, అది వాళ్ళు మాట్లాడుకోవడానికి అని. కానీ ఒకటి ఇది వెరికోస్ వెయిన్స్, మేము ఖచ్చితంగా ఇప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సినటువంటి టైం ఇది అదే అని చెప్పేసి వాళ్ళుగా డాక్టర్ దగ్గరికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. అయితే ఏంటి సిమ్టమ్స్ ఏంటి, ఏ విధంగా ఉంటాయి, ఇనీషియల్ స్టేజ్లో వాళ్ళు ఏ విధంగా బాధపడతారు, వాటి గురించి చెప్తారా? అబ్సల్యూట్లీ అండి, ఇది చాలా మంచి క్వశ్చన్. అండ్ డెఫినెట్గా ఏంటంటే ఇలాంటి ఎలా అంటే నా ఉద్దేశంలో అవేర్నెస్ ఉండడము ప్రజల్లో చాలా అవసరం అనమాట. నెంబర్ 1 ఏంటంటే ఈ వ్యారికోస్ వెయిన్స్ ఆర్ వెరీ కామన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది అనుకుంటారు ఏంటో మాట్లాడుతున్నారు కాళ్ళు నరాలని, చాలా కామన్ అండి. చాలామంది వాళ్ళు యాక్చువల్గా ఇప్పుడు నేను షోలో మాట్లాడుతూ కూడా వాళ్ళకి మోకాలు కింద భాగం కాళ్ళు నోటీస్ చేసుకున్నారంటే 16% మందికి ఈ వ్యారికోస్ వెయిన్స్ బయటకు కనిపిస్తాయి. సో ఫస్ట్ ఏంటంటే స్నానం చేసినప్పుడు కానీ ఒక మంచి వెల్ లిట్ రూమ్లో రోజు కాళ్ళు చెక్ చేసుకోవాలి. కాళ్ళు ఎటువంటి నొప్పి, బాధ, డిస్కంఫర్ట్ అలాంటివి ఉంటే డెఫినెట్గా ఒక వాస్కులర్ కన్సల్టేషన్కి వాళ్ళు వెళ్ళాలి. వాస్కులర్ కన్సల్టేషన్ చేయించుకోవాలి. కాళ్ళలో కలర్ మారటము, తరచూ ఇన్ఫెక్షన్స్ రావటము, కాళ్ళు ఏమైనా చిన్న దెబ్బ తగిలితే మానకపోవటము, కాళ్ళు దురదలు పెట్టడము, నొప్పులు వేయటము, సాయంకాలం అయితే ఎవరైనా కాళ్ళు నొక్కి పెడితే బెటర్ అనిపించడము, ఇవన్నీ లేడీస్లో స్పెషల్లీ కూర్చున్న తర్వాత కాసేపు లేచి నడుస్తున్నంతసేపు తొడలంతా లాగి బరువుగా అనిపించడము, ఇవన్నీ కూడాను వ్యారికోస్ సిమ్టమ్స్.
సో ఇవి అందరికీ అన్నీ ఉండాలని కూడా రూల్ లేదు. సో కొంతమందికి ఒకలా ఉంటాయి, కొంతమందికి ఇంకోలా ప్రజెంటేషన్ ఉంటాయి. ఫండమెంట్ అంటే ఎలాంటి డౌట్ ఉన్నా కూడా వాళ్ళకు వాస్కులర్ ఎక్స్పర్ట్ని అప్రోచ్ సంప్రదిస్తే వాళ్ళు స్కానింగ్ చేస్తే తప్ప ఇది ఐడెంటిఫై అవ్వదండి. సో ఇప్పుడు మనం ఏదో స్టెథోస్కోప్ కాలు మీద పెట్టుకొని చూసేదో లేకపోతే ఇట్లా అని చూసేదో ఏం లే. వెరికోస్ వెయిన్స్ చూస్తే కనిపిస్తే ఉన్నాయి, లేదంటే లేదు. కనిపించినప్పుడు డెఫినెట్గా ఒకసారి స్కానింగ్ చేసుకొని చూసుకుంటే క్లియర్గా ఐడెంటిఫై అవుతుంది. సో 100% మీరు వెళ్ళి చూపించే వాస్కులర్ డాక్టర్ దగ్గర ఓన్ స్కానింగ్ ఫెసిలిటీ ఉండాలి. అవి రెండు ఉంటే మీ ప్రాబ్లం ఉందా లేదా క్లియర్గా ఐడెంటిఫై అయిపోతుంది. దాని తర్వాత వేరే వాటి మీద పడవచ్చు. ఒకవేళ దీనివల్ల కాదు అనుకుంటే వేరే దానికి ట్రీట్మెంట్ చేయొచ్చు. బట్ ఫారిన్ కంట్రీస్లో ఎలా అయితే మనం హార్ట్ అటాక్ అనే వర్డ్ కాయిన్ చేసామో, బ్రెయిన్ అటాక్ అనే వర్డ్ కాయిన్ చేసామో, స్ట్రోక్ అని, ఫారిన్ కంట్రీస్లో ఇప్పుడు లెగ్ అటాక్ అనే వర్డ్ ఉంది. లెగ్ అటాక్ అంటే కాళ్ళలో నొప్పి బాధని కూడా తొందరగా మనం అటెన్షన్ ఇస్తే తొందరగా తగ్గిపోతాయి అనే ఒక కాన్సెప్ట్ వెస్ట్ అంతా కూడా ప్రబలంగా ఉంది. కాకపోతే ఇంకా ఇండియాలో ఏంటంటే కాళ్ళ నొప్పులు, వయసు వచ్చింది కదా కాళ్ళ నొప్పులు ఉండవా, షుగర్ ఉంది కదా కాళ్ళ నొప్పులు ఉండవా అని మనం సంజాయించుకుంటూ ఈ ప్రాబ్లమ్ని ఎక్కువగా నెగ్లెక్ట్ చేస్తున్నాం. అండ్ ఇది కొంతమందికి ఇనీషియల్గా తెలుసుకున్నప్పుడు, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయిన తర్వాత ఇది వాళ్ళు వెరికోస్ వెయిన్స్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని తెలిసినప్పుడు ఆ తర్వాత నెగ్లెక్ట్ చేసి ఏదో ఆయిల్స్ అవి ఇవి రాస్తుంటారు కదా డాక్టర్, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అది తగ్గుతుందా అట్లా? ఇది చాలా దురదృష్టకరమైన విషయం అండి. సరే, ఒక పక్కన దీని మీద అవేర్నెస్ లేకపోవడం డాక్టర్స్కి, పేషెంట్స్కి అవేర్నెస్ లేకపోవచ్చు, అఫ్ కోర్స్ తప్పలేదు. కొన్నిసార్లు వాళ్ళు వెళ్ళే లోకల్ డాక్టర్స్ కూడాను దీనికి వెంటనే ట్రీట్మెంట్ చేస్తే బ్రహ్మాండంగా తగ్గిపోతుంది అనే అవేర్నెస్ వాళ్ళు కూడా లేకపోవడం వల్ల ప్రాబ్లమ్ చాలాసార్లు మిస్డయాగ్నోస్ అవుతుంది. బట్ ఇవన్నీ కూడా ఈ ఆటంకాలను దాటుకొని మనం చూసి చెప్పిన తర్వాత కూడా చాలామంది పేషెంట్స్ నేను మళ్ళీ చూస్తాంలే, మా ఇంట్లో ఇలా ఉండడం సహజమేలే, మా పక్కింటి ఆయన ఆపరేషన్ చేసుకుని ఆయనకి ఫెయిల్ అయిందిలే, ఇట్లాంటివి ఏవో సాకులు చెప్పుకుంటూ దాని మీద చాలా టైం స్పెండ్ చేస్తారు. అది దురదృష్టకరం అండి. ఎందుకంటే ఇలాంటి వెరికోస్ వెయిన్స్ కూడా ఒక 5 ఏళ్ల క్రితం నన్ను అడుగుంటే దీనివల్ల ప్రాణాంతకమైన కాంప్లికేషన్స్ ఏమి ఉండవు అని చెప్పేవాడిని. బట్ దురదృష్టవశాత్తు ఇండియా వచ్చిన తర్వాత లాస్ట్ 6 yearsలో రకరకాల ప్రాణాంతకమైన కాంప్లికేషన్స్ చూసాము. ఈ ఉబ్బిన వెయిన్స్లో క్లాట్స్ లాగా ఏర్పడి గుండెకి పాకి ఆ గుండెలు బ్లాక్ చేసి పల్మరీ ఎంబలిజంలా చూసాం. కొంతమందికి కాళ్ళు పుండ్లు చాలా పెద్దవైపోతే ఏమీ చేయలేమని చెప్పి కాళ్ళు తీసేసే అవకాశం 2-3 సార్లు చూసాం. అలానే ఈ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్, కాళ్ళు ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్స్ లోపల బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి సెప్టిక్ అయిన వాళ్ళని కూడా చూసాం. సో ఇవన్నీ కూడాను నేను ఉంటాయని నేను ఎప్పుడు అమెరికాలో అనుకోలేదు. నేను 14 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన నా వయసులో అక్కడ అనుకోలేదు. ఆ ఎక్స్పీరియన్స్లో దురదృష్టవశాత్తు ఇదంతా కూడా క్రానిక్ నెగ్లెక్ట్ వల్ల, రాంగ్ అడ్వైస్ వల్ల ఏంటంటే దీనిలో రకరకాల కాంప్లికేషన్ చూడడం చాలా దురదృష్టకరం. కాలర్ ఉన్నారు డాక్టర్ రవి, విజయనగరం నుంచి. రవి గారు. హలో రవి గారు, చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి. టీవీ వాల్యూమ్ కట్టేసి ఫోన్లో డైరెక్ట్గా మాట్లాడండి. చెప్పండి. హలో చెప్పండి అయ్య గారు. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. నాకు కాళ్ళల్లో కొంచెం మంటల్లాగా ముడుగులు కానిది కింద వరకు మంటల్లాగా ఎప్పుడూ వస్తూ ఉంటాయి సార్. మాది మార్బుల్స్ అది ఫిక్సింగ్ సార్ మాది. అలాగే. సో ఈ మంటలకు కారణం ఏంటి మనం చూడాలి. కొంతమందికి షుగర్ ఉంటే ఇలా మంటలు రావచ్చు, కొంతమందికి పోషకాహారంలో లోపాలు ఉంటే మంటలు రావచ్చు, కొంతమందికి ఎనీమియా అంటే రక్తం కౌంట్ తక్కువ ఉంటే మంటలు రావచ్చు. అట్లానే కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అయితే మంటలు రావచ్చు. అలానే మనం మాట్లాడుతున్న వెరికోస్ వెయిన్స్లో కూడా ఇట్లాంటి మంటలు రావచ్చు. సో ఏ కారణంగా మంటలు ఉంటున్నాయి, దేనివల్ల ఈ ప్రాబ్లం ఏంటి అని పూర్తిగా విశ్లేషించాలి. మీరు కిందిచ్చిన నెంబర్లకు కాల్ చేసి రండి. ఇప్పుడు మా వైజాగ్ హాస్పిటల్లోన, విజయవాడ హాస్పిటల్లోన కూడా ఫుల్ టైం జూనియర్ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు మీకు చూస్తారు, ఐడెంటిఫై చేస్తారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను వారంకి ఒకసారి వచ్చినప్పుడు నాకు కల్పించి మళ్ళీ ఇంకా ఫర్దర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేయండి, మీకు అపాయింట్మెంట్ సెట్ చేస్తారు. డాక్టర్ బాపినాయుడు నెల్లూరు నుంచి ఉన్నారు. బాపినాయుడు గారు. హలో బాపినాయుడు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. చెప్పండి. ఏం లేదు సార్, మా మోకాల కాడ నుంచి పాత దాకా ఒక మొత్తం బ్లాక్ అయిపోయింది సార్. మా చర్మం స్మూత్ అయిపోయింది. మామూలుగా స్మూత్ అయింది సార్, తినపడుతుంది. కానీ ఇప్పుడు పుల్లు పడలేదు. దానికి పరిష్కారం మీరు రైలు వస్తుంది చూసి మీకు ఫోన్ చేస్తున్నారు సార్. పరిష్కారం సంపూర్ణంగా ఉందండి, ఎటువంటి డౌట్ కూడా లేదు. పూర్తిగా తగ్గించవచ్చు. ఇక్కడ వేరే వ్యూవర్స్కి ఒకసారి ఈ ప్రాబ్లం మళ్ళీ విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ దే కెన్ లెర్న్ ఫ్రమ్ ఇట్. సార్ ఏం చెప్తున్నారంటే మోకాలు కింద భాగం బాగా నల్లబడి చర్మం అంతా మెరుస్తూ ఉంది, బాగా నొప్పిగా ఉంది, తరచూ పుండ్లు పడుతున్నాయని చెప్పారు. ఇట్లాంటి సిమ్టమ్స్ 100-150 పాళ్ళు ఇది వెరికోస్ వెయిన్స్ వల్లే అట్లా అవుతుంది, ఇంకా దేనివల్ల కూడా కాదు. ఇది ఒకవేళ చర్మ సమస్య వల్ల మోకాలు కింద భాగం మాత్రమే నల్లబడదు, ఒళ్ళంతా కూడా నల్లబడుతుంది. ఎందుకంటే చర్మం ఒళ్ళంతా ఉంటుంది కాబట్టి. ఆ భాగంలోనే ఎందుకు వస్తుందంటే అది వాస్కులర్ ప్రాబ్లం కాబట్టి అట్లా వస్తుంది. దానికి వారు ఆ టైం లెక్క చెప్పలేదు. కానీ నాకు 90% డౌట్ ఏమంటే
దానికి లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగి ఉంటుంది. వాళ్ళేమో రకరకాల క్రీములు ఆయింట్మెంట్లన్నీ పెట్టడం జరిగింది. దానివల్ల ఇంకా ఈ చర్మం నలబడ్డం ఇంకా పెరిగిపోయింది. సో దీనికి ఏం చేయాలంటే ఇప్పుడు ఈ నలుపు ఓవర్ నైట్ తగ్గిపోదు. దానికి ఏం చేయాలంటే లోపల రక్త సరఫరా వ్యవస్థని బాగు చేయాలి. అది బాగు చేసిన తర్వాత మొత్తం సర్క్యులేషన్ అంతా నార్మలైజ్ అయిన తర్వాత కొన్నాళ్ళు కాళ్ళు కట్లు కట్టి కొంత స్కిన్ని కాస్త దాన్ని వేరే ఇన్ఫెక్షన్స్ రాకుండా అటాక్ చేయకుండా దాన్ని సేవ్ చేసి మొత్తం బాగు చేయాలి. కొంత టైం పడుతుంది కానీ డెఫినెట్గా బాగవుతుంది. ప్రతి సోమవారం నేను చెన్నైలో ఉంటాను. మీకు అది దగ్గర అయితే అక్కడికి వచ్చి మీరు చూపించుకోవడం ఈజీ. అండ్ డాక్టర్ వీటిలో తేడా ఉంటుందా? అంటే వేసవి కాలం, శీతాకాలం ఇలా కూడా తేడా ఉంటుందా వీటికి సంబంధించి? అబ్సల్యూట్లీ అండి. కొంచెం శీతాకాలంలో ఏంటంటే ఈ సిమ్టమ్స్ కాస్త తక్కువ అవుతాయి. సో ఇదొక రీజన్ అనమాట. మనం వారికోస్ వెయిన్స్ మీకు ఆపరేషన్ చేయాలి, లేజర్ చేయాలి, ఇవన్నీ మనం చెప్పిన తర్వాత వాళ్ళు ఏదో కాస్త ఆలోచించే టైం కొంచెం వెదర్ చల్లబడిపోతే కొంతమందికి ఆ టైంలో రిలీఫ్ వస్తుంది. బట్ ఓవరాల్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏడాది మీద ఏడాది ఇది పెరిగే వ్యాధి కానీ తగ్గే వ్యాధి కాదు. అండ్ ఏంటంటే ఈ ప్రాబ్లం ఇంకా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. సో సమ్మర్ టైంలో ఇంకా ఎక్కువగా వారికోస్ వెయిన్స్ యొక్క సిమ్టమ్స్ ఎక్కువ చూస్తాం. సార్ కాలర్ ఉన్నారు కృష్ణ భువనగిరి నుంచి. కృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి. నాకు వారికోస్ వెయిన్స్ గురించి సర్జరీ అయింది మేడం. సర్జరీ అయింది. ఎవరు చేశారు? ఈ సారే రజాకు. నేను చేశానా? అవును సార్. మీరు చెప్పండి. 20 నెలలు అవుతుంది సార్ చేసుకుని ఇక్కడ. 20 నెలల? 20 నెలలు సార్. మళ్ళీ రిపీట్ సేమ్ అదే ప్రాబ్లం వస్తుంది సార్. చూడాలి ఒకసారి. సో బేసిక్ ఏంటంటే వారికోస్ వెయిన్స్ మనం చేసిన తర్వాత మనము కనీసం 3 ఫాలోఅప్స్ అడుగుతాం. ఒకటి 10 days తర్వాత, ఒకటి 1 month తర్వాత, ఒకటి 3 months తర్వాత. ఈ 3 ఫాలోఅప్స్ కానీ క్రమంగా చేస్తే 99% మందికి వారికోస్ వెయిన్స్ మళ్ళీ రావు. ఈ 3 ఫాలోఅప్స్ ఏమన్నా కరోనా కారణంగా కానీ ఏదో వేరే కారణంగా మిస్ అవ్వటము లేకపోతే టైంకి రావడం జరిగితే డెఫినెట్గా ఏమన్నా చిన్న బ్రాంచెస్ మిగిలితే ఇంజెక్షన్ చేస్తాం. మొత్తం వారికోస్ వెయిన్స్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఎవరికీ అవసరం పడదు. ఒకవేళ ఇప్పుడు దాకా నా 5 ఏళ్ల కెరియర్లో నా 14,000 ఆపరేషన్స్లో 5గురికి మళ్ళీ నేను రిపీట్ చేయాల్సి వచ్చింది ఆపరేషన్. వాళ్ళందరికీ నేను ఫ్రీగానే చేశాను మొత్తం ఆపరేషన్ అంతా కూడా. సో ఇక్కడ కూర్చొని నేను మీకు ఎప్పుడు లైఫ్లో ఇది వారికోస్ వెయిన్స్ రాదు అని చెప్పే ధైర్యం నాకు లేదు. అది మెడికల్కి పాసిబుల్ కూడా కాదు. ఇంకే డాక్టర్ అట్లా చెప్పినా కూడా వాళ్ళు అబద్ధం చెప్పిన వాళ్ళు అవుతారు. ఇక్కడ కూర్చొని నేను చెప్పగలిగేది ఏంటంటే లేజర్ పద్ధతిలో చేసుకుంటే 97% మందికి తగ్గిపోతుంది. 3% మందికి వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ 3% కూడా వాళ్ళ టైంకి కానీ ఫాలోఅప్ చేసుకొని 10 రోజు, నెల రోజులు, 3 నెలలకు ఒకసారి వస్తే ఆ 3% కూడా మనం ఇంకా తగ్గించి 99% సక్సెస్ రేట్ తీసుకురావచ్చు. బట్ ఏదైనా కూడా ఒక డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఆ టైంకి ఫాలోఅప్ చేసుకోవాలి. దాని తర్వాత ఏమైనా ఉంటే వాళ్ళు దీన్ని ఎట్లా ట్రీట్ చేస్తామని అడిగి అట్లా తెలుసుకోవాలే కానీ ఏ ప్రాబ్లంకి ఏ సొల్యూషన్ హార్ట్ సర్జరీ కూడాను 100% సక్సెస్ అయ్యే ఆపరేషన్ ఇంకా మెడిసిన్లో పుట్టలేదు. ఓకే డాక్టర్, డాక్టర్ దగ్గరకు వచ్చి కన్సల్ట్ అయ్యేది ఆల్మోస్ట్ నెగ్లెక్ట్ చేసి లాస్ట్గా పుండ్లు పడ్డ టైంలోనే వస్తున్నట్టు కేసెసే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఇదంతా మానే వరకు, పుండ్లు మానేంత వరకు బాధ్యత మీరు అసలు ఎంతకాలం పడుతుంది? పుండ్లు మానేంత వరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? అబ్సల్యూట్లీ అండి. నేను యూఎస్లో ఉండేటప్పుడు ఏంటంటే అమెరికాలో 4% మంది కాళ్ళలో పుండుతో వచ్చేవాళ్ళు. అంటే 96% మంది కాళ్ళలో పుండు పడక ముందు వచ్చేవాళ్ళు. ఇప్పుడు నా హాస్పిటల్ ఈరోజు చూసారంటే నేను చూసిన 40 పేషెంట్స్లో కనీసం 15 మంది పుండ్లు పడినాక వచ్చారు. సో ఇదేంటంటే పుండ్లు పడినాక రావడం అనేది ఇండియాలో చాలా సహజంగా ఎక్కువగా చూస్తాం. సో అది పడినాక ఇప్పుడు నేను ఇందాక 98% సక్సెస్ అని చెప్పాను. పుండు పడిన తర్వాత కానీ మనం ఆపరేషన్ చేసామంటే అంటే పుండు పడిందంటే కనీసం 10-15 ఏళ్ళు మీరు నెగ్లెక్ట్ చేసుకొని వచ్చినట్టు అర్థం. పుండు పడిన తర్వాత ఆపరేషన్ చేస్తే మా సక్సెస్ రేట్ 85 నుంచి 90%కి డ్రాప్ అవుతుంది. అది నేను ఒక్కడిని చేస్తే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా పుస్తకాలు రాసిన లిటరేచర్ రీసెర్చ్ చెప్తున్నాను. సో అలా చేసినప్పుడు డెఫినెట్గా అది ఆ పుండు తగ్గడం అనేది ఒక ప్రక్రియ. దానికి వేరే విభాగం ఉండాలి. దాన్ని వూండ్ కేర్ డిపార్ట్మెంట్ అంటాం. ఆ వూండ్ కేర్ డిపార్ట్మెంట్లో మీ కాళ్ళకి రకరకాల కట్లు కట్టి లేదంటే ఆ క్లీనింగ్ చేసి అండ్ రేర్గా మరి పెద్ద పుండ్లు వస్తే ఈ కోవిడ్ వల్ల చాలామంది వాళ్ళ ఫాలోఅప్లు మిస్ అయిపోయినారు. ఆల్మోస్ట్ 9 months డాక్టర్ని చూడకుండా మా ఇంట్లో లాక్డౌన్ అని చెప్పారు. లాక్డౌన్ వల్ల ఏ వ్యాధి కూడా ఆగదండి. లాక్డౌన్ వల్ల వ్యాధులు నడుస్తూనే ఉంటాయి. సో అవన్నీ కూడాను మేము ఏంటంటే ఇప్పుడు కొంతమందికి మరీ పెద్ద పుండ్లు అయితే ఒక 4-5 స్కిన్ గ్రాఫ్ట్ కొత్త చర్మం కూడా వేయడం జరిగింది. బట్ యూజువల్గా అది అవసరం పడదు. మంచిగా కట్లు కడితే అవి తగ్గిపోతాయి. బట్ ఫండమెంటల్ ఏంటంటే ఈ 85 to 90% కూడా మీకు లేకపోతే 0%, లేకపోతే ఆ పుండు పెద్దగా కాలు తీయడమే జరుగుతుంది. ఇంకో ఆప్షన్ లేదు. సో పుండు పడిన తర్వాత డెఫినెట్గా చేసుకుంటే తగ్గుతుంది. డెఫినెట్గా సైజ్ ఆఫ్ పుండు బట్టి మీరు ఎన్నిసార్లు హాస్పిటల్కి వచ్చి పోవాలనేది మారుతుంది. అది మన చేతిలో లేదు. సార్ కాలర్ ఉన్నారు సాయి కుమార్ హైదరాబాద్ నుంచి. సాయి కుమార్ గారు చెప్పండి. సార్ ఏం లేదు సార్,
మా సిస్టర్ ఒక 28-30 ఉంటుంది ఏజ్. అలాగే మాకు కాల్కి ఇట్లా నరం అంటే ముఖాల కింద నరాలు ఇట్లా నల్లగా అయినాయి సార్. అలాగే ఇట్లా కరువులోకి వచ్చేది ఇట్లా. యా, సో మోకాల కింద భాగం నరాలు నల్లగా అవటం అనేది వ్యారికోస్ వెయిన్స్. 100% అది డయాగ్నోసిస్ కరెక్ట్. సో ఒకసారి మిమ్మల్ని చూడాల్సి వస్తుంది. ఇంతకు నేను ఇంకో వ్యూవర్కి చెప్పినట్టుగా ఆ చూసేటప్పుడు మీకు ఒక పేషెంట్ హిస్టరీ తీసుకుంటారు, అంటే ప్రాబ్లం ఏంటి రాసుకుంటారు. ఇంకొక డాక్టర్ వచ్చి మీకు మొత్తం స్కానింగ్ చేస్తారు. వీళ్ళిద్దరు చేసి రిపోర్ట్స్ నాకు ఒక ఫైల్ మాదిరి నాకు సబ్మిట్ చేస్తారు హైదరాబాద్లో. అప్పుడు వాళ్ళిద్దరు రాసిందంటే వచ్చిన సిమ్టమ్స్ ఏంటి, ప్రాబ్లం ఏంటి, మనం స్కాన్ చేస్తూ ఉన్న డయామీటర్లు, చుట్టుకొలతలు ఏంటి, బ్లడ్ ఫ్లో ఎట్లా ఉంది, ప్యాటర్న్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా పరిగణన తీసుకొని మీకు లేజర్ చేయాలా లేదా అని నేను డిసైడ్ చేసి చెప్పడం జరుగుతుంది. సో అది చేయించుకుంటేనే తగ్గుతాయి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. వెరికోస్ వెయిన్స్ రావడానికి కారణాలు ఏంటి, స్టేజెస్ చెప్పారు, అదేవిధంగా కాలర్స్ అడిగినటువంటి డౌట్స్ క్లారిఫై చేశారు. ఎవిస్ హాస్పిటల్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉందో తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎవిస్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలంటే, మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కు కాల్ చేయండి. ఇది వాటి జీవన రేఖ. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.